హాయ్ అండి. ఇప్పుడు మీకు వినిపిస్తున్న కథ, కథ అనే కంటే కథల సమాహారం అనొచ్చేమో. ఇలా ఎందుకన్నానంటే, ప్రతిలిపి యాప్‌లో రోజు ఒక అంశం ఇస్తారు. వారిచ్చిన అంశాన్ని ఒక కథలా రాశాను. అంటే ఈరోజు ఇచ్చిన అంశానికి చిన్న కథలా రాసి, తర్వాత రోజు ఇచ్చిన అంశాన్ని ఆ కథకి కొనసాగింపుగా అలా 38 రోజులు ఇచ్చిన అంశాలన్నీ ఏ రోజుది ఆ రోజు కలుపుతూ సిరీస్‌లా వ్రాసాను. ఇది రాసింది ఇప్పుడు కాదులెండి. 2021లో రాశాను. ఈరోజు మీకు 2 అంశాలు వినిపిస్తాను. మొదటి అంశమొచ్చి బాల్యం కావాలి. ఇక కథలోకి వెళ్దాం రండి. "చందనా, రెడీనా?" అన్నాడు రఘు తన భార్యతో. "ఆ! రెడీ రండి" అంది టేబుల్ దగ్గర నిలబడే. రఘు టేబుల్ దగ్గరికొచ్చేసరికి బాక్సులు రెడీ చేస్తోంది చందన. "వాడింకా రెడీ కాలేదా?" అన్నాడు తను కూర్చుని పిల్లాడి గది వైపు చూస్తూ. "నేను రెడీ డాడీ" అంటూ వచ్చి టేబుల్‌పై ఉన్న ప్లేట్ చూస్తూ, "మమ్మీ మళ్ళీ ఇడ్లీనా? బోర్" అన్నాడు గారంగా. "రేపు చేస్తాలే నీకిష్టమైన పూరి" అంది బాక్సులు బ్యాగ్‌లో పెట్టి, తను వాళ్ళతో పాటు తినటానికి కూర్చుంటూ. రఘు ఊరికి వెళ్ళాడు వాళ్ళ అమ్మని చూడటానికి. ఉదయమే వచ్చాడు. ఒక్కతే పనంతా చేయటం వల్ల ఈ హడావిడంతా. రఘు తల్లి ఈ సిటీలో ఇమడలేదు. వీళ్ళెక్కడికి వెళ్ళలేరు. ఇద్దరూ జాబ్ చేస్తే గాని ఒక్కడిని చదివించలేకపోతున్నాము అనుకున్నాడు రఘు. డాడీ, నాకు ల్యాప్టాప్ కావాలి. ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుంటూ అడిగాడు వాళ్ళ పుత్రరత్నం. పేరు సందీప్. ముద్దుగా దీపు అంటారు. రఘు నాన్న పేరది. ఆయన పేరు సత్యదివాకర్. దానిని షార్ట్ చేసి సందీప్ అని పెట్టారు. డాడీ, నేను అడిగిన దానికి మాట్లాడరే రెట్టించాడు సందీప్. అరే, నీకిప్పటి నుండి ఎందుకురా? రఘు మాట పూర్తి కాకుండానే చందన అందుకుంది. నువ్వు చదివేది 7th క్లాస్ అంటూ. అయితే మా క్లాస్లో అందరికీ ఉన్నాయి తెలుసా? క్లాస్లో లెసన్స్ చెప్పకుండానే ప్రిపేర్ అవుతున్నారు అందరూ. నేను వెడకపడిపోతాను, మీ ఇష్టం. మంచి ర్యాంక్ రాకపోతే నన్ను అనొద్దు అన్నాడు. ర్యాంక్ రావాలంటే ల్యాప్టాప్ ఉండాల్సిందే అన్నట్టు. రఘుకి అతని బాల్యం గుర్తొస్తుంది. మా నాన్నని ఇది కావాలి అని అడిగింది లేదు. ఏం కావాలన్నా అమ్మ దగ్గరికే వెళ్ళేవాళ్ళం అన్నా నేను. స్కూల్లో విన్న పాఠాలన్నీ బాగా అర్థమయ్యేవి. అలా చెప్పేవారు మా మాస్టర్లు. స్కూల్ అయ్యాక గ్రౌండ్‌లో కూర్చుని హోంవర్క్ చేసేవాళ్ళం. గ్రౌండ్‌లో పెద్ద పిల్లలు ఆడేవారు. మమ్మల్ని రానిచ్చేవారు కాదు. హోంవర్క్ చేసేటప్పుడు అన్ని డౌట్లు తీరిపోయేవి. అలా ఉండేవి అక్కడ చర్చలు. ఇంకా డౌట్ ఉంటే, "మాస్టర్ వీడిలా అంటున్నాడు. అలా కాదు కదండీ!" అంటూ వాదన మొదలుపెట్టేవాళ్ళం. ఆయన కరెక్ట్ చేసేవారు. ఇంటికి వెళ్ళడం, బ్యాగ్ ఇంట్లో పడేసి, అమ్మ ఇచ్చిన పాలు తాగి ఆడుకోవడానికి పోవడమే. చీకటయ్యాక ఇల్లు చేరి, స్నానం చేసి, నాన్నతో కలిసి భోజనం చేసి, ఆరుబయట నాన్న పక్కన చేరేవాళ్ళు. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అని అడిగితే, మా అన్నయ్య, నేను పోటీ పడి చెప్పేవాళ్ళం. ఆయన చదువుకోలేదు. మేమలా చెప్తుంటే ఆయనకు సంతోషం. తనలో తాను చెప్పుకున్నట్టు మాట్లాడుకుంటున్నాడు రఘు. డాడీ, డాడీ అంటూ పిలుస్తున్నాడు దీపు. ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు. ఏమైంది? ఎక్కడ ఆలోచిస్తున్నారు? మీలో మీలో మాట్లాడుకుంటున్నారేంటి? అంది చందన. డాడీ, నాకు స్కూలుకి లేట్ అవుతోంది. బ్యాగ్ తగిలించుకుని గుమ్మంలో నిలబడి అరుస్తున్నాడు సందీప్. వస్తున్నా అంటూ ప్లేట్ ఖాళీ చేసి సింక్లో వేసి వెళ్ళాడు. ముగ్గురు బయలుదేరారు. సందీప్‌ని స్కూల్లో దింపి, చందనాని తన ఆఫీస్ దగ్గర వదిలి తన ఆఫీస్‌కి వెళ్ళాడు రఘు. ఆఫీస్‌లో ఉన్నాడన్న మాటే కానీ ఆ ఆలోచనలు వదలడం లేదు అతనిని. మనకున్న చిన్నప్పటి ఆనందాలు ఇప్పుడు ఈ పిల్లలకి లేవు. ఎవరో ఎందుకు? నేనే ఇవ్వట్లేదు. నా కొడుక్కి ఏమీ ఇవ్వలేదు నేను. మంచి జ్ఞాపకాలు, ఆడుకోవడం. ఆడుకోవడం అన్న కాన్సెప్టే లేదు వాడికి. స్కూల్లో ఆడనివ్వరు. స్కూల్ అయ్యాక ట్యూషన్‌కి పోతాడు. ఇంటికొచ్చేసరికి 8 అవుతుంది. తినడమే ఆలస్యం. బుక్స్‌తో కూర్చుంటాడు. స్కూల్ అండ్ ట్యూషన్ హోంవర్క్ చేసేటప్పటికి 10 అవుతుంది. ఉదయం మామూలే. ఉరకలు, పరుగులు జీవితం. వాడు నా బాల్యాన్ని నాకివ్వు అంటే, నాకు ఏ సంతోషంగా లేకుండా చేశావు అంటే, వాడు నా బాల్యం నాకు కావాలి అంటే,
నేనేం చేయగలను? అలా తనలో తనే మాట్లాడుకుంటూ, ఆలోచిస్తూ ఉన్నాడు రఘు. ఇక్కడితో మొదటి టాపిక్ అయిందండి. నెక్స్ట్ రోజు టాపిక్ ఏంటంటే, అటు ఇటు నువ్వే. దాన్ని ముందు రోజు స్టోరీకి కలిపాను. ఇప్పుడు మళ్ళీ కొనసాగింపు వినండి. నేను చేస్తున్నది కరెక్టా కాదా? తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు చిన్నగా మాట్లాడుతున్నాడు. ఆలోచనలు తెగట్లేదు. ఏంటి సార్, ఈరోజు పని మీద ధ్యాస లేదు? ఊరు వెళ్లారు. ఎలా ఉన్నారు అమ్మా? అంతా బావున్నారా? అడుగుతున్నాడు అతని కొలీగ్ శంకర్. ఆ! బావున్నారు. ఏదో చిన్న అంతర్మదనం. నేను చేస్తున్నది కరెక్టా కాదా అని అన్నాడు. అబ్బో! ఏదో పెద్ద సమస్యలా ఉందే. లంచ్ టైంలో చర్చిద్దాం నవ్వుతూ అన్నాడు శంకర్. అన్నట్టుగానే లంచ్‌కి కలిసారు ఇద్దరు. ఇప్పుడు చెప్పండి రఘు. ఏంటి సమస్య? ఎవరితోనైనా లవ్‌లో పడ్డారా? అన్నాడు నవ్వుతూ. అలాంటిది ఏమీ లేదు శంకర్. నా కుటుంబంతో నేను హ్యాపీనే. అనుకూలమైన భార్య చందన. ఆమె కాకపోతే నా జీవితం ఎలా ఉండేదో కానీ అని ఆగాడు. సమస్య ఏంటి రఘు? అన్నాడు శంకర్. నా కొడుకు సార్. వాడు చాలా బాగా చదువుతాడు. కానీ వాడికి సరదాలు, సంతోషాలు లేకుండా చేస్తున్నానా? మనకు బాల్యం అంటే గుర్తొచ్చే సరదాలు, సంతోషాలు వాడికి నేను ఇవ్వట్లేదా? ఇన్నాళ్ళయ్యాక ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడక్కండి. ఊరు వెళ్ళాను కదా! అమ్మ ఒకటే గొడవ. వాడిని ఎలా పెంచుతున్నార్రా చిన్నోడా? వాడిని తీసుకువెళ్ళి ఆ స్కూల్లో పడేశారు. వాళ్ళు వాడిని ఒక యంత్రంలా తయారు చేశారు. నువ్వు మీ ఆవిడ ఆ యంత్రాన్ని చూసి మురిసిపోతున్నారు. మీరు కూడా యంత్రాలేలే. డబ్బు సంపాదించే యంత్రాలు. వాడికి సంతోషించే పని ఏదైనా ఉందిరా? వాడి ర్యాంకులు చూసి మీరు మురిసిపోవడం తప్ప. ఆ ర్యాంకుల వల్ల మీరు సంతోషంగా ఉంటున్నారు. వాడు కాదురా! వాడికి తనకంటే మంచి ర్యాంక్ ఎవరికైనా వస్తే వాడికి రాలేదని బాధ. వాడికే మంచి ర్యాంక్ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్‌కి కూడా తనకే రావాలనే పంతం, ఆశ. తప్ప సంతోషంగా లేడురా అంటూ అమ్మ ఒకటే గొడవ. నేనున్న 2 రోజులు అమ్మ చెబుతూనే ఉంది అన్నాడు రఘు. తింటూ మాట్లాడండి రఘు, టైం అవుతోంది అని తను తింటూ, ఇప్పుడు నేను చెప్పేది వినండి. మనం మన పిల్లల్ని సాయంత్రం ఆడుకోవడానికి పార్కుకి తీసుకువెళ్ళామనుకోండి, అక్కడ వీళ్ళ వయసు వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా స్కూలుకి కూడా వెళ్ళని చిన్న పిల్లలు, వాకింగ్‌కొచ్చే పెద్దవాళ్ళు. అందుకే వెకేషన్స్ ఏమొచ్చినా డెసిషన్ వాడిదే. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తయ్య అలా వాడెక్కడికంటే అక్కడికి. మాకు లీవ్ లేదు కదా అని వాడిని వెకేషన్ క్లాస్‌లో జాయిన్ చేయడం లేదు మేము. వీలు చూసుకుని ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి దింపి రావడం. సెలవులయ్యాక తీసుకురావడం. సంవత్సరానికొకసారి సమ్మర్‌లో మనాలి, మాల్దీవ్స్ అలా ఎక్కడికో చోటికి ప్లాన్ చేస్తున్నాం. మనలాంటి వాళ్ళు అక్కడికి వస్తున్నారు. వాళ్ళకి కొత్త స్నేహితులు దొరుకుతున్నారు. తినడం పూర్తి చేసి టైమయ్యింది పదండి అంటూ వెళ్ళిపోయాడు శంకర్. నిజంగా బావుందిది. చందనకి చెప్పాలి. చెప్పిన వెంటనే తను చెప్పే మాట హాలిడేస్‌లో కూడా హోంవర్క్ ఇస్తున్నారు కదా అని. దానికి సమాధానం కూడా రెడీ చేశాను అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక గంట చదువుకు కేటాయించాలి. ఇది అలవాటు చేస్తే దేన్ని మిస్ కాడు. చాలా హుషారుగా అనిపించింది. ఉదయం నుండి ఉన్న పెద్ద బాధ పోయిందతనికి. అతని సీటు దగ్గరికి వెళ్తూ శంకర్‌కి థాంక్స్ చెప్పాడు. బదులుగా నవ్వాడు శంకర్. ఆఫీస్ టైం అవ్వడం ఆలస్యం. వెంటనే బయలుదేరిపోయాడు. చందన ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే బయటకొచ్చిన చందన వచ్చి ఎక్కి, "అబ్బో! ఏంటి ఈరోజు ఆలస్యం లేకుండా వచ్చారు?" అంది. భర్తని వంకే చూస్తూ ముఖంలోకి వచ్చింది ప్రశాంతత అంది నాటకీయంగా. అయినా ఏమైంది? వచ్చిన దగ్గర నుండి ఏదో ఆలోచనలో ఉన్నారు అంది మళ్ళీ అతన్నే చూస్తూ. ఏం లేదు. నన్ను మాట్లాడిస్తావా చందన? ఎక్సైట్‌మెంట్ పోతోంది నాకు అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూనే. సరే అని పెదవులపై వేలు పెట్టుకుంది. అతనికి, శంకర్‌కి మధ్య జరిగిందంతా చెప్పాడు. మాట్లాడనా అన్నట్టు సైగ చేస్తోంది. రిలాక్సింగ్‌గా నవ్వాడు. హమ్మయ్య! నవ్వారా? దీనిలో కొన్ని ప్రశ్నలున్నాయి. కానీ అధిగమించొచ్చు. అబ్బో! ఏంటి సడెన్‌గా మార్పు? మార్పు మంచిదేలే అంది. మరక మంచిదే అన్న యాడ్లా. వాడికి అటూ ఇటూ నువ్వే ఆలోచించావు బావుంది. వాడితో చర్చించి ఆచరణలో పెడదాం అంది మళ్ళీ. ఇప్పటికే చాలా బాల్యాన్ని కోల్పోయాడు.
వాడికి అటు ఉన్న బాల్యాన్ని ఎలాగూ తీసుకురాలేము. ఇటు ఉన్నదాన్ని అందిద్దామని అన్నాడు నవ్వుతూ. మరికొన్ని భాగాలు మరో ఎపిసోడ్‌లో విందురు గాని. థాంక్ యూ.